బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీవారి ఆలయం ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయుడు హత్య కేసుపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మొదటిసారి స్పందించారు. దేవుని సన్నిధిలో నిజం చెప్తున్నానని, రాయుడు హత్య, విరుతా చేస్తున్న ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుని సాక్షిగా, తన కుటుంబం సాక్షిగా నిజం చెప్తున్నారన్న బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ కోణంలో తనపై వైసీపీ కుట్ర అబండాలు వేస్తోందని మండిపడ్డారు. మాజీ జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినుతా కోట తమ దగ్గర పనిచేస్తున్న రాయుడిని ఈ నెల 7న హత్య చేసి చెన్నైలోని కూవం నదిలో పడేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వినుతా కోట దంపతులను నిందితులుగా తేల్చుతూ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు సందర్భంగా అన్ని నిజాలు త్వరలో వెలుగు చూస్తాయని, ఇందుకు కారణం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని వినుతా దంపతులు వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వినుతా చేస్తున్న ఆరోపణలో ఎంత మాత్రం నిజం లేదని, తనకు రాయుడు హత్య కేసుకు ఎలాంటి సంబంధం లేదని తిరుమలలో శ్రీవారి సన్నిధి ఎదుట స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీవారి ఆలయం ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయుడు హత్య కేసుపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మొదటిసారి స్పందించారు. దేవుని సన్నిధిలో నిజం చెప్తున్నానని, రాయుడు హత్య, వినుతా చేస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుని సాక్షిగా, తన కుటుంబం సాక్షిగా నిజం చెప్తున్నారన్న బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ కోణంలో తనపై వైసీపీ తీవ్ర అబాండాలు వేస్తోందని మండిపడ్డారు. మాజీ జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుతా కోట తమ దగ్గర పనిచేస్తున్న రాయుడిని ఈ నెల 7న హత్య చేసి చెన్నైలోని కూవం నదిలో పడేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వినుతా కోట దంపతులను నిందితులుగా తేల్చుతూ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు సందర్భంగా అన్ని నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని, ఇందుకు కారణం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని వినుతా దంపతులు వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వినుతా చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని, తనకు రాయుడు హత్య కేసుకు ఎలాంటి సంబంధం లేదని తిరుమలలోని శ్రీవారి సన్నిధి ఎదుట స్పష్టం చేశారు. ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కూడా కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం అందరూ కలిసి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖనో భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లగుండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవ గారు బాగా చేయించారు. గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు.
అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు.